BVB9 న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు ప్రాణాంతకంగా మారిన ఈ గొయ్యిని త్వరగా పూడ్చాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతున్నా కింది స్థాయి కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వలన ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. ఫలితంగా స్థానిక ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామంలో రజక బజారున 3 రోడ్ల కూడల్లో ప్రాణాంతకంగా మారినటువంటి ఈ గుంతను పూడ్చకపోవడం చేత అనేక మంది నరకయాతన చెందుతున్నారు. అటువైపు స్కూలు బస్సులు రావడం, పాఠశాలలకు వెళ్లడం, దేవాలయం ఉండడం మరియు వివిధ పనులపై రైతులు పొలాలకు వెళ్తూ ఉంటారు. చీకటి పడ్డది అంటే ఏ క్షణం ఏం జరుగుతుందోనని గుండెల్లో భయం పెట్టుకొని బతుకు జీవుడా అంటూ ఆ ప్రాంతంలో సంచరించాలి. పొలాల వైపు వస్తున్న గేదెలు ఆ గుంతలో పడిపోయి ఎలాంటి ఆపద సంభవిస్తుందోనని రైతులు గుసగుసలాడుతున్నారు. వెంటనే పంచాయతీ మండల స్థాయి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మరి నిర్మాణ కార్యక్రమంలో ఒక డ్రైనేజ్ కార్యక్రమంలో మరి గంతుకాలం జరిగినది. ఆ గంతుకాలం కోసం మరి తీవ్రంగా స్కూల్లో పోయేటటువంటి పిల్లలు, స్కూల్ బస్సులు, మరి అదేవిధంగా వ్యవసాయం పోయేటువంటి కూలీలు అందరూ కూడా, మరి 2 వీలర్స్ వెహికల్ అందరూ కూడా, మరి వినాయక నిమజ్జన కార్యక్రమం వచ్చే భక్తులు కూడా ప్రసాదం తీసుకోవడానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మరి దీన్ని అధికారులకి ఇంతవరకు సమర్పించినాము. ఇటువంటి అధికారులు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. మరి ఈ చర్య తీసుకోవడం వల్ల ఎంత నిర్లక్ష్యం ఉందో మరి ఏంటో. మరి రజక సెంటర్లో ఉన్నటువంటి ఒక సిసి రెడ్డి ఒక నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఏమన్నా మరి మా వల్ల మీ ఏమైనా ఇబ్బందులు కలుగజేస్తున్నా, మా వల్ల ఏమైనా పనిచేయట్లేదు, మాకేం తెలియదండి. ఇప్పటికైనా అధికారులకి మా ఎందుకు దయించి మన్నించి స్కూల్ బస్సులకి, మరి వ్యవసాయ కూలీలకి, ఇక్కడ గణేష్ నవరాత్రి జరిగినటువంటి ప్రసాదాలకు వచ్చిన భక్తులందరూ కూడా మరొకసారి మరి ఈ ప్రసాదాలకి అంటరాయం తలగకుండా అతి త్వరలో మా ఎందు దయ నుంచి ఈ యొక్క డ్రైనేజ్ కార్యక్రమాన్ని, ఈ కూడికని మరి ఇది చేయవలసిందిగా, మరి ఊడిపోవాల్సిందిగా కోరుకొని మరి మీ అందరికీ మనసారిగా ప్రార్థిస్తానండి. గోడిమేప రజక బీసీ కమిటీ సభ్యుడు కొనకంచి. మంచి పర్రేనా నా సార్ డాక్టర్ గారు.